హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రాసెస్ అయితే బిగ్ బాస్ ప్రారంభించేశాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని బొమ్మలు పెట్టడం జరిగింది. ఆ బొమ్మలకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. నామినేషన్లో భాగంగా ఒకవైపు సేఫ్ జోన్, మరోవైపు ఎలిమినేషన్ జోన్స్ కూడా ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ బజర్ కొట్టగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా వేగంగా అక్కడ ఉన్న బొమ్మలను తీసుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఇచ్చిన బిగ్ బాస్ ట్విస్ట్ ఏమిటి అంటే ఎవరి బొమ్మ ఉన్న ఫోటోని వాళ్ళు తీసుకోకూడదు. అంటే బొమ్మకి తమ ఫోటోను తగిలించున్నటువంటి బొమ్మని వారు తీసుకోకూడదు. అలా ఎవరైతే తీసుకుంటారో వారు డైరెక్ట్గా నామినేషన్లోకి వెళ్తారు. ఇక వేరే వారి ఫోటోలున్న బొమ్మలను తీసుకొని వేగంగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి. అలా చివరన ఎవరైతే సేఫ్ జోన్లోకి ఎంట్రీ ఇస్తారో వారి చేతిలో బొమ్మ ఎవరిదైతే ఉంటుందో వారిద్దరూ కూడా ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. వారిద్దరూ ఆర్గ్యూ చేసుకొని ఒకరు సేఫ్ జోన్లోకి, మరొకరు ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక మొదటి రౌండ్లో సంజన రీతు బొమ్మని పట్టుకొని చివరన సేఫ్ జోన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య ఆర్గ్యూ అయితే మొదలైంది అని చెప్పవచ్చు. సంజన అయితే నేను ఎవరి సపోర్ట్ తీసుకోకుండా మొదటి రోజు నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎటువంటి బాండ్స్ నా గేమ్పై ఎఫెక్ట్ పడకుండా ఈ ఇంట్లో కొనసాగుతున్నాను, ఇండివిజువల్గా ఉన్నాను అంటూ సంజన చెప్తుంటే, రీతు కూడా నువ్వు ఎవరి సపోర్ట్ తీసుకోకుండా ఏ బాండు లేకుండా ఈ ఇంట్లో కొనసాగుతున్నావు అంటే ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా? నీకంటూ ఒక బాండ్ ఉంది కదా, అలాగే ఈ ఇంట్లో అవసరం కాబట్టి నాకంటూ ఒక బాండ్ ఉంది అంటూ రీతు అయితే చెప్తుంది. ఇక మరోసారి బజర్లో తనూజ వర్సెస్ సంజన అంటూ రాగా తనూజ మాట్లాడుతూ నేను భరణి గారిని నామినేట్ చేయాలని అనుకోవడం లేదు, కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నామినేషన్లో వెయ్యను అంటూ తనూజ అయితే చెప్తుంది. ఇక మూడో రౌండ్కి సుమన్ శెట్టి తనూజ బొమ్మని తీసుకొని సేఫ్ జోన్లోకి చివరగా ఎంట్రీ ఇచ్చినట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. దీంతో సుమన్ శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే తాను వేగంగా పరిగెత్తలేకపోవడం వల్లే నాతో పాటు తనూజ కూడా ఇప్పుడు ఎలిమినేషన్ జోన్లోకి వచ్చేసింది, కాబట్టి తనూజని నేను నామినేషన్లోకి వేయాలనుకోవడం లేదు, నేనే డైరెక్ట్గా నామినేట్ అవుతాను అంటూ సుమన్ శెట్టి అయితే చెప్తున్నాడు. సో ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.